నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. కుక్కలు రాత్రి అరిస్తే అపశకనమా లేక మూఢనమ్మకమా? అర్ధరాత్రి చుట్టూ నిశ్శబ్దం, కుక్కలు గట్టిగా అరవడం మొదలు పెడతాయి. అప్పుడు పెద్దలు ఏమంటారు? ఏదో అపశకనం జరగబోతుంది, ఎవరో చనిపోతారు, దయ్యాలు కనిపిస్తున్నాయి అని అంటారు. కానీ నిజంగానే కుక్కలు ఏదైనా ప్రమాదానికి ముందే గ్రహిస్తాయా, లేక ఇది కేవలం మనుషులు సృష్టించుకున్న భయమా? పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కుక్కలు రాత్రి అరిస్తే అపశకనం అంటారు, నిజమేనా? మన ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా కుక్కల అరుపులపై ఎన్నో కథలు ఉన్నాయి. గ్రామంలో అయితే ఇంకా ఇలా అంటారు: కుక్క ఒకే దిశగా చూస్తూ అరిస్తే ఆ ఇంటికి కీడు జరుగుతుంది. రాత్రి 12 తర్వాత కుక్కలు ఏడిస్తే ఆత్మలు తిరుగుతున్నాయి అంటారు. కుక్కలు ఎముడిని చూస్తాయి. ఇలా చాలా భయంకరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటినీ పక్కకు పెడితే మరి సైన్స్ ఏమంటుంది? కానీ సైన్స్ మాత్రం వేరే విషయం చెబుతుంది. కుక్కల చెవులు మనుషుల కంటే చాలా శక్తివంతంగా ఉంటాయి. మనకు వినిపించని నిశ్శబ్దాలు కూడా, దూరంలో వచ్చే వాహనాల సౌండ్ను కూడా, భూకంపానికి ముందు వచ్చే వైబ్రేషన్స్ను కూడా ఇతర జంతువుల కదలికల కంటే వాటిని కుక్కలు ముందుగానే గ్రహిస్తాయి. అందుకే అవి అరుస్తాయి. ఎందుకు ఎక్కువగా రాత్రి సమయంలో అరుస్తావి అంటే, రాత్రి సమయంలో చుట్టూ నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు చిన్న శబ్దం కూడా కుక్కలకు క్లియర్గా వినిపిస్తుంది. అందుకే రాత్రి టైంలో ఎక్కువగా అరుస్తుంటాయి. ఇతర కుక్కలకు సంకేతం ఇవ్వడానికి, తమ ప్రాంతాన్ని కాపాడడానికి, ఒంటరితనం వల్ల, ఆకలి, భయం వల్ల ఇతర జంతువులను చూసి అవి ఒకానొక సమయంలో గట్టిగా అరుస్తాయి. మరి అపశకనం ఎలా అయ్యింది? పాతకాలంలో గ్రామంలో కరెంటు ఉండేది కాదు. రాత్రి సమయంలో కుక్కలు అరవడం, అదే సమయంలో ఎక్కడైనా చెడు సంఘటన జరగడం, ఈ రెండింటిని కలిపి ప్రజలు అపశకనంగా భావిస్తుంటారు. అయితే అలా ఒక యాదృచ్ఛికం కొంచెం కొంచెంగా మూఢనమ్మకంగా మారిపోయింది. కుక్కలు నిజంగా ప్రమాదాన్ని గుర్తిస్తాయా? కొన్ని సందర్భాల్లో మాత్రం కుక్కలు నిజంగానే ప్రమాదాన్ని గుర్తిస్తాయి, అలాగే గ్రహిస్తాయి. ఉదాహరణకు భూకంపాలకు ముందు, అగ్ని ప్రమాదాలకు ముందు అనుమానాస్పద వ్యక్తులు దగ్గరికి వచ్చినప్పుడు కుక్కలు అసాధారణంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అది దయ్యాలు కనిపించడం వల్ల కాదు, వాటి సహజమైన సెన్సెస్ వల్ల. అంటే కుక్కలు రాత్రి అరిస్తే అది అపశకనం అని చెప్పడానికి శాస్త్రీయంగా ఆధారాలు ఎక్కడ కూడా లేవు. అది ఎక్కువగా సహజ ప్రవర్తన, అదేవిధంగా భయం, శబ్దాలకు స్పందన, లేదా మనిషి